స్టేజ్ పైన ఉంటే బాగుంటుందేమో వైల్ హీ స్పీకింగ్ అండ్ ఓకే సార్ కస్తూర్ రాజా సార్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ రిక్వెస్టింగ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఎస్ విశ్వక్సేన్ గారు అంటే మీకు మైక్ ఇచ్చే ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి జస్ట్ క్విక్గా ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది కదా సో రోల్స్ ఎక్స్చేంజ్ రోల్స్ స్విచ్ సో మీ రిలేషన్షిప్స్లో మీకు ఎక్స్పెన్సివ్ గర్ల్ ఫ్రెండ్ ఉండిందా నా అదృష్టం కొద్దీ కొంచెం వెన్ ఐ వాజ్ అంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేను వెన్ ఐ వాజ్ 17 అట్లుండే నా పాకెట్స్ ఎంటీ ఉంటుండే ఆ టైంలో బట్ ఐ వాజ్ టేకెన్ నన్ను బాగా చూసుకొని ఉండే సో దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ అద్భుతం జరగలేదు ఓకే సో అయితే పోనీ మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అంటే ఏంటి మ్యాక్సిమం ఎక్స్పెన్సివ్ టైం ఓ బా ఓకే సూపర్ ఆన్సర్ సో ఇప్పుడు మీరు ఇలాగ ఎవరితోనైనా ఒక రోల్ స్విచ్ చేయాలి అంటే ఇట్ కెన్ బి ఎనీ వన్ గర్ల్ ఫ్రెండ్ అనే కాదు ఇట్ కెన్ బి ఎనీ వన్ ఎవరితోనైనా రోల్ స్విచ్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు ఎందుకు చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది టక్కుమని అడిగేసారు లియోనార్డో డికాప్రియో అని ఎందుకు టైటానిక్ ఏమైనా మళ్ళీ చేయాలా అది కూడా అనుకోండి మంచి ఐడియానే అది కూడా బట్ ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ సో యా ఓకే సూపర్ యా ప్లీజ్ నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టాను ప్లీజ్ మాట్లాడండి యువర్ విషెస్ టు ద టీమ్ ప్లీజ్ ఫస్ట్లీ లవ్ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అండ్ ఇండస్ట్రీ పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అండ్ ఓన్లీ రీజన్ పవేష్ అనమాట మనోడు అడగంగానే ఐ కుడెంట్ సే ఎనీథింగ్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఈ నగరానికి మేము షూట్ నడుస్తుంటే అండ్ ఐ రిక్వెస్టెడ్ తరుణ్ భాస్కర్ దట్ ఐ హ్యావ్ టు కమ్ ఫర్ పవేష్ ఈవెంట్ అంటే షూటింగ్కి ఒక 2 hours ముందు నుండే పంపించేశాడు నన్ను ఇక్కడికి అండ్ యూ సీమ్ లైక్ ఎ వెరీ వెరీ నైస్ గై మ్యాన్